హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక ఉల్లిపాయతో అలాగే ఒక టమాటోతో నేనిక్కడ రైస్‌నైతే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయినప్పుడు గానీ, అలాగే మనకు టైం లేనప్పుడు మిగిలిపోయిన అన్నంతో గానీ, లంచ్ బాక్స్‌లోకి గానీ చాలా అంటే చాలా బావుంటుందండి. చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. కేవలం 5 నిమిషాల్లోనే పోపు పెట్టి రైస్‌నైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీని ఉంచుకొని, అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆవాలు, ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర, 4, 5 దాకా ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా మినపప్పును, అలాగే శనగపప్పును కూడా వేసుకోండి. మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఒకసారి పోపులో కలపండి. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీల్ని వేసుకోండి. అలాగే కొద్దిగా కాజును కూడా వేసుకోండి. కాజు వచ్చేసి ఆప్షన్ అండి. వీటిని కూడా వేసుకొని ఇప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పల్లీలు, ఇంకా కాజు, మినపప్పు, శనగపప్పు అన్నీ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 3 దాకా పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరీ ఫ్రై చేసుకోండి. నేనిక్కడ పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోలేదండి. లేత పచ్చిమిర్చిని డైరెక్ట్‌గా వేసేసుకున్నాను. అలా లేత పచ్చిమిర్చిని వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో నంచుకొని తినొచ్చండి. టేస్ట్ బావుంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసితే వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని మరొకసారి కలుపుతూ వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసము అర టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకొని మరొకసారి కలుపుతూ వేయించుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక టమోటోని చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా కలుపుతూ వేయించుకోండి. టమోటో ముక్కలు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని మరొక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి. టమోటోలు పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుతూనే వేయించుకోవాలి. ఇలా టమోటోలు పూర్తిగా సాఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 లేదా 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి. మీ స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. ఇందులోకి అర టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోండి. మిరియాల పొడి ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి. నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్‌ని కూడా వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఈ స్పైసెస్‌ని ఫ్రై చేసుకోండి. ఇలా ఒక నిమిషం పాటు స్పైసెస్‌ని ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న అన్నంని ఇందులోకి వేసుకోండి. ఇలా అప్పటికప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ అయినా పర్వాలేదు, లేదా నైట్ టైమ్ మిగిలిపోయిన అన్నంనైనా సరే, ఏ అన్నమైనా సరే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. లంచ్ బాక్స్‌కి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు మాత్రము ఇందులోకి వేడి రైస్ వేసుకుంటే లంచ్ బాక్స్ క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి ఎంతసేపైనా సరే బావుంటుందండి. అదే లెఫ్ట్ ఓవర్ రైస్‌ని వేసుకున్నామనుకోండి, ఆ రైస్ అనేది తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. బాక్స్ క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి. లేదా మనం అప్పటికప్పుడు తినాలనుకుంటే గనక లెఫ్ట్ ఓవర్ రైస్‌ని నైట్ మిగిలిపోయిన అన్నంని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, అలాగే పుదీనాను వేసుకొని ఒకసారి బాగా కలపండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా కలుపుతూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. రైస్ మొత్తం కూడా బాగా వేడయ్యేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేడి చేసుకోండి. మంటను మరీ హై ఫ్లేమ్‌లో ఉంచకుండా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇలా రైస్ బాగా వేడి అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక నిమ్మ చెక్కను తీసుకొని నిమ్మరసాన్ని పిండుకోండి. ఇందులోకి మనము టమోటోని వేసుకున్నాం కాబట్టి నిమ్మరసం అనేది తక్కువగా పడుతుందండి. మరి ఎక్కువగా పట్టదు కాబట్టి చూసి వేసుకోండి. అందులో ఉండే గింజల్ని తీసేసుకొని నిమ్మరసం పిండుకోండి. ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఎంతో ఈజీగా తయారు చేసుకునే రైస్ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. ఒక్క ఉల్లిపాయ, ఒక టమాటో ఉంటే చాలు. చాలా ఈజీగా, టేస్టీగా ఉండే ఆనియన్ టమాటో రైస్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడొక సర్వింగ్ ప్లేట్‌ని తీసుకొని సర్వ్ చేసుకోండి. పైనుండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరను కూడా పైనుండి స్ప్రింకిల్ చేసుకొని గనక సర్వ్ చేసుకొని తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి బావుంటుంది. అలాగే
తినడానికి కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. టైం లేనప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్‌గా, ఈజీగా ఈ రెసిపీనైతే చేసి పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.